ఐ బిలీవ్ దిస్ ప్రామిస్ లార్డ్. ప్రభు, మా జీవితాలను భయపెడుతున్న ప్రతి పరిస్థితిని కూడా నా కాళ్ళ కింద త్రొక్కించబోతున్నావు నాయన. నువ్వు దాని మీద నువ్వు నాకు అధికారం ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాటికి నేను భయపడను, కానీ నాకు జయం రాబోతుందని నమ్ముచున్నాను. ప్రభా, ప్రార్థించండి. కరములెత్తి ప్రభా, జయం నాకు ఇస్తున్నందుకు స్తోత్రం. కృప నాపై చూపుచున్నందుకు స్తోత్రం. వాటిని నేను అనగదొక్కి వేయాలి నాయన. నా మీద పడుతున్నటువంటి, నాకు కీడు కలిగించేటువంటి ఆ సింహము, నాగుపాములో, భుజంగంలో, ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మలోకంలో భయపెడుతున్న చీకటి శక్తులను, అంధకార శక్తులను యేసు క్రీస్తు వారికి అధికారం గల నామములో త్రొక్కివేసే శక్తి దయచేయండి. వాటిని దాటుకుని వెళ్ళే కృపనివ్వండి. నీ ప్రజల్లో ఉన్న భయం పూర్తిగా తొలగిపోనుగాక. దేవా, నీ వెలుగు విరిమి ప్రకాశించునుగాక. సమాధానకర్తయగు దేవా, సాతాను శీఘ్రంగా మా కాళ్ళ కింద చితకద్రొక్కిస్తాను. మా శత్రువుగా ఉండి కీడు కలిగించి, నష్టాలు కలిగించి బాధిస్తున్న అంధకార శక్తులన్నీ కూడా యేసు అధికారం గల నామములో తొలగిపోవునుగాక. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీలో ఉన్నా, ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. మీ నామాన్ని హెచ్చించుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో